హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము సంక్రాంతి ట్రిప్కి అయితే వెళ్తున్నాం. మా ఊరికి వెళ్ళే మధ్యలో విజయవాడ టెంపుల్ ఉంది కాబట్టి దేవతాన్ని దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నాం అనమాట. ఈ ప్లేస్లో అయితే మార్నింగ్ 6:30కి అట్లా 5:30కి బయలుదేరాం అనుకుంటే టైం లేట్ అయింది. మేమైతే కార్లోనే వెళ్తున్నాం. మా కార్లో పైకి అయితే ఎక్కేసినాం. కార్లు అయితే చాలా ఉంది. ఇంత మార్నింగ్ కూడా చాలా మంది అయితే వచ్చారు. ఓకే, బాగానే ఉంది. కొండలతోనైతే నాకైతే చలి అయితే ఎక్కువ వేసేస్తుంది. నేను సార్ రికార్డింగ్ అయితే చేసినాను. లోపల కూడా అయితే మొత్తం రికార్డ్ అయితే చేద్దాం అనుకున్నా కానీ ఒకసారి లోపలికి వెళ్దాం ఏదైనా చేద్దాం అనుకుంటే అక్కడ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు. ఫోన్ అయితే అలౌ చేయలేదు. నేనైతే ఆడ నుంచి ఆడ వరకు అయితే రికార్డ్ అయితే చేసినాను. ఇదైతే ఓకే. ఇక్కడ నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఊరికైతే వెళ్ళాలన్నమాట. దీంతో క్లిప్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళగానే మొదలు పెట్టేసింది. ఇది చేపల కర్రీ ఇదే చేస్తుంది అనమాట. రొయ్యలు ఇంకా చేపలు తెచ్చారు. వండే ముందు ఇట్లా పెట్టుకుంటారు కదా గాయస్, అట్లా పెట్టుకోరు సైడ్కి. నేను అప్పుడు వీడియో తీస్తున్నాను. రొయ్యలు చాలా స్మెల్ ఏమో కానీ నాకైతే నచ్చింది. ఏం చేస్తారేమో అని ఉడికిన తర్వాత చూస్తే ఇట్లా చూస్తుంటే నాకైతే వైబ్రేట్ అయితే అయిపోయింది. నాకు చాలా ఇష్టం చేపల కర్రీ అంటే. ఆ నెక్స్ట్ డేనే ఈ గంగిరెద్దులు అయితే వచ్చినాయి అనమాట. ఎందుకంటే సంక్రాంతి టైం కాబట్టి ప్రతి ఇయర్కి గంగిరెద్దులు అనేది వస్తాయి. ఈ గంగిరెద్దు వచ్చినప్పుడు నేను వచ్చిన. మా అమ్మమ్మ ఇట్లా పసుపు రాస్తుంది. నేను దగ్గరికి వెళ్దామంటే భయం వేసింది కానీ ఇంకేం చేయలేంగా. భయం ఏం దాని తర్వాత అదేం అనలే కాబట్టి వెళ్ళినాం. ఇదిగోండి ఫోటో చూపిస్తున్నా. ఇది నేను, దాని తర్వాత ఇది మా అన్నయ్య, ఇది మా రెండో అన్నయ్య. సెకండ్ నెక్స్ట్ డే పెళ్ళికి అయితే వెళ్ళినాము. మా అత్త వాళ్ళ కూతురుది పెళ్ళి. ఫ్యామిలీ అందరూ అయితే కలిసి అయితే వచ్చినాం. మా మేడమ్మ అవుతాడు మా డాడీ, ఆమెకి పెళ్లి కూతురికి. మా డాడీ ఇంకా మా మమ్మీ మెట్లు పెడుతున్నారు. అయితే నేను రికార్డ్ అయితే చేసినాను. దీని తర్వాత ఎట్లయినా పెళ్లి భోజనాలు అయితే ఉంటాయి. మేము మా వాళ్ళందరూ అయితే కలిసి అయితే కూర్చున్నాము. కొన్ని మంది అయితే నుంచారు. నేను ఇటు సైడ్ తిప్పి లోపల ప్లేట్లన్నీ పెట్టుకుంటే అయితే వచ్చేసారు. నా దగ్గర కూడా వచ్చేసారు. ఈ మాత్రంతో ఫాస్ట్ ఉండాలి. ఇప్పుడు అయితే మేము చూపిస్తున్నాం చూడు, దానికి చాలా స్టోరీ ఉంది. ఇప్పుడు ఇది ఉంది చూడు, ఇదైతే నార్మల్ ఒక బౌల్స్ అయితే వేస్తున్నాం. ఒక్కొక్క బౌల్ రేట్ అయితే తెలియదు కానీ 1 2 3 4 5 6 7 పెద్ద బౌల్ ఉంది. దీని తర్వాత ఎట్లా మీకు తెలిసింది ప్యాక్ అయితే చేయాలి. ప్యాక్ చేసిన బ్యూటిఫుల్ ఉంది. ఇది నాకైతే నచ్చింది. నేనే చేయించిన. ఇది బ్లూ కలర్లో అయితే చేయించిన. ఇది మేమైతే ఆ పెళ్ళికి అయితే ఇచ్చినాం అనమాట. ఇప్పుడు చూపించిన చూడు అదే. ఇది చాలా దూరం ట్రావెల్ చేస్తే కొంచెం అట్లా ముడతలు అయితే పడ్డాయి. మీకు ఒకటి చెప్పాలి, ఈ పేరు వీళ్ళిద్దరు పేర్లు శ్రావణి, ఇంకా భర్త పేరు బాబీ అనమాట. మేము మళ్ళీ ఇంటికి వచ్చేసేటప్పుడు విజయవాడ టెంపుల్ నుంచే కదా మేము ఎప్పుడు వెళ్ళేది. అప్పుడు ఈ టెంపుల్ మార్నింగ్ పూట కొంచెం క్లైమేట్ బాగుంది. మళ్ళీ కొండలు ఉన్నాయి కదా, రికార్డ్ చేసినాను నేను. చూడండి మీరు ఒకసారి. అప్పుడు స్టార్టింగ్ కూడా ఇటు నుంచి వచ్చినా కానీ రికార్డ్ చేయలేదు నేను. ఇప్పుడు రికార్డ్ చేసిన. అటు నుంచి మీ ఇక్కడ కార్లు పార్కింగ్ అయితే చూసినాం, మీకు తెలిసిందే. దాని తర్వాత ఇంటికి వచ్చే టైంలో ఈ మధ్యలో విగ్రహం అయితే వచ్చింది. వీడియో అయితే తీసినాం. దాని నైట్ అయింది, ఇక మొదలైంది. ఇక మొత్తం ట్రాఫిక్తోనైతే నిండిపోయింది. చాలాసేపు 2 hours ట్రాఫిక్తోనైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. మేము కూర్చొని ఉన్నాము చాలాసేపు. చూడొచ్చు మీరు ట్రాఫిక్, వెనకాల బస్సులు, ముందు కార్లు, పక్కన వెహికల్స్. చాలా చూడండి క్యూ ఎంత వరకు ఉందో ట్రాఫిక్ది. చూసారా మీరు ఎప్పుడైనా ఈ సంక్రాంతిలో ట్రావెల్ చేసి మీరు చూస్తుంటే జర చూసుకోండి. ఫుల్ కార్లు అయితే కష్టం కానీ బైక్లో అయితే చూసుకోవచ్చు. ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది. ఫోటో subscribe from more videos guys. Bye bye.